బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, అలాగే టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషసాయిని సుప్రీత, సుధీర్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. వ్యూస్ పెంచుకోవడం కోసం బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్స్ చేస్తున్నారు యూట్యూబర్లు. అందుకోసం డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జనాన్ని ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించేవారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్నారు. బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్న బాధితులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి వెంటనే ఆకర్షితులవుతున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతగానో నష్టపోతున్నారు. క్రమంగా అప్పుల పాలై జీవితాన్ని చాలిస్తున్నారు. ఇలాంటి యాప్లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తుండటంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లపై ఫోకస్ పెట్టారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి బెండు తీయాల్సిందేనని ఆర్టీసీ ఎండీ, తెలంగాణ అడిషనల్ డీజీ సజ్జనార్ అంటున్నారు. లోకల్ బాయ్స్ నుంచి సినిమా సెలబ్రిటీస్ వరకు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వరుస ట్వీట్లతో వారందరినీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ కు వ్యతిరేకంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ ఉద్యమాన్ని చేపట్టారు. సామాజిక బాధ్యతగా తాను ముందుకొచ్చానని, బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ అడిషనల్ డీజీ సజ్జనార్ గారు. సో ఇప్పటికే ఆయన ట్వీట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యూట్యూబర్ల మీద, ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఏదైతే కేసులు కూడా నమోదు చేశారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సో దాదాపు మీ క్యాంపెయినింగ్ కొనసాగుతుంది విస్తృతంగా. సో దానికి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది అన్ని వర్గాల నుంచి కూడా. ఏం సార్ అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, ఏంటి అంటే విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? లాస్ట్ ఒక 5-6 months నుంచి చాలా మంది దీనివల్ల బలి అయిపోతున్నారు, చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది ఫ్యామిలీస్ కూడా నష్టపోతున్నారు అని చెప్పి తెలిసిన ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ నుంచి నేను ట్రాక్ చేసుకుంటూ వచ్చాను. సో తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా బాగా ఎక్కువ అయిపోయిందని చెప్పి తెలిసింది. సో ఇమీడియట్లీ నేను ఎందుకంటే అంతకుముందు కొంచెం డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ పైన దానిపైన ఫోకస్ చేస్తూ వచ్చాను. అప్పుడు తర్వాత కొంత దాని మార్పు వచ్చింది, కొంత కేసెస్ కూడా తగ్గుముఖమైంది. సో చాలా మంది కూడా టేకప్ చేశారు డిజిటల్ అరెస్ట్ పైన. సో తర్వాత దెన్ మనము ఇది టేకప్ చేయడంతో కొంతమంది కూడా అవునవును సార్ మీరు చెప్పింది కరెక్ట్, ఇది చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది ఉన్నారని చెప్తే కొంత వీడియోస్ కూడా ఎట్లా చేస్తున్నారు అని చెప్పి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ అంతా రంగంలో దిగుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత నేను కొన్ని వీడియోస్ పెట్టడంతో బాగా స్పందన వచ్చింది. దాని తర్వాత మీరు అన్నట్లు సిపి వైజాగ్ బాగా చేశారు, ప్లస్ అదేవిధంగా ఇక్కడ సూర్యపేట ఎస్పీ గారు కూడా కేసు కట్టడం జరిగింది. సో దాంతో అంతా ఈ యొక్క నెక్సస్ ఉంది, ఇదంతా ఒక పెద్ద ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తారని బయటపడడంతో చాలా పాతుకుపోయింది, చాలా గ్రామీణ ప్రాంతం వెళ్ళింది, చాలా మంది నష్టపోతున్నారని చెప్పి ఈ ఇష్యూని టేకప్ చేయడం జరిగింది. చాలా మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టేసి చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎలా చూస్తారు సార్? చాలా మంది దీన్ని బానిస కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. ఏమంటే స్టార్టింగ్ ఏదో కొంచెం డబ్బులు వచ్చినట్లు ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఆ డబ్బులు పోగొట్టిన తర్వాత మళ్ళీ ఎందుకంటే ఒక విషయస్ సర్కిల్, అది విష చక్రమైనట్లు. ఫస్ట్ ఆ డబ్బులు పోగొట్టుకుంటాను, డబ్బులు వస్తుంది, దానికి పడి తర్వాత ఏమవుతుందంటే చాలా మంది దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఇప్పుడు తోడుగా లోన్ యాప్స్ ఒక నెక్సెస్ ఉంది. సో దీనికి దానికి లింక్ ఉందా తెలియదు. సో లోన్ యాప్స్ ద్వారా కూడా చాలా మంది తీసుకొని ఇక్కడ నష్టపోతున్నారు. సో అన్ని రకంగా ఆయన ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. సో అప్పుడు ఆయన బయటపడాక చాలా మంది బలి అయిపోతున్నారు, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, చాలా మంది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా సొసైటీ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో మనకు కూడా ఐ థింక్ ఏమేమి కేసెస్ అనేవి అవి కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఏం చేస్తారు
చేశారు, ఎట్లా చేశారనేది కూడా బయట తీయాల్సిందే. ఇది చాలా మంది సెలబ్రిటీ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. వారి యూట్యూబ్స్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, వివిధ మాధ్యమాల ద్వారా విపరీతంగా చేస్తారు. సో దాన్ని కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి. సో సెలబ్రిటీస్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు సార్ చాలా మంది? అంటే మీరు డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, మీకు మంచి వాక్ చాతుర్యం ఉంటుంది, మీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని మీరు డబ్బులు సంపాదించాలి. కానీ షార్ట్ కట్ మెథడ్గా ఇది అన్ఎథికల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ కి ప్రమోట్ చేయొద్దని చెప్పి మీరు అందరు కూడా కోరుతున్నాను. ఇది ఒకటే కాదు, ప్రొడక్ట్స్ కూడా చాలా మంది ఇల్లీగల్ ప్రొడక్ట్స్, చాలా మంది ఇల్లీగల్ స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్. అంతమంది కూడా నేను చాలాసార్లు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేను సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా చాలా మంది పైన నోటీస్ కూడా పంపడం జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ఏదో రోజు చట్టం పైన వస్తుంది, చట్టం తను పనిచేయాల్సి వస్తుంది. ఏ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఇల్లీగల్ కానీ అన్ఎథికల్ ప్రొడక్ట్స్ కానీ బిజినెస్ ని ప్రమోట్ చేయొద్దని చెప్పి కోరుతున్నాను. ఆర్టీసీ ద్వారా కూడా దీన్ని అవేర్నెస్ అని చేయదలుచుకున్నారా? ఆర్టీసీ వెహికల్స్ కానివ్వండి, బస్ స్టాండ్స్ లో కానివ్వండి, బస్ స్టాప్స్ హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి. సో ఇది ఆర్టీసీ నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్ళే ఆలోచన అంటే ఆల్రెడీ మీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాం. మీడియా ప్లస్ సోషల్ మీడియాలో కూడా బాగా వస్తుంది. సో వచ్చే రోజు ఇది ఎట్లా డెవలప్ అవుతుంది చూసి మనకు అవసరమైతే కూడా మన బస్ స్టాండ్స్ కానీ మనం కూడా అక్కడ కూడా కొంచెం అవేర్నెస్ తీసుకోవడానికి ముఖ్యంగా కాలేజెస్, యూత్లు అన్నీ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంది ఇందులో టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మనీ వేస్ట్ చేసుకుంటారు, సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, సే నో టు బెట్టింగ్ యాప్స్. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, డబ్బులు కష్టపడుతూనే వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. సో అందరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటి వేరే ఏమాదిరి స్కీమ్స్ ఉంటే కూడా మీరు నమ్మొద్దు, మీరు ఫాలో కావద్దు. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మంచి మాటలు చెప్తే వినాలి. ఎందుకంటే సోషల్ మీడియా అందరు భాగం అయిపోయింది. ఇప్పుడు అందరు కూడా రకరకాల ఇష్యూస్ని వాళ్ళు తీసుకొస్తున్నారు, కొంత నాలెడ్జ్ కూడా వస్తుంది. బట్ వాళ్ళు చెప్పిందంతా నిజం అనుకోవద్దు. సో వాళ్ళు ఎవరో మీకు అన్ఎథికల్ గా ఇల్లీగల్ బిజినెస్ చెప్పడానికి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు అన్ఫాలో కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మొత్తానికైతే సామాజిక బాధ్యతగా తాను ఏదైతే నో బెట్టింగ్ యాప్స్ అని ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సజ్జన గారు అయితే చెప్తారు. మొత్తానికైతే అంటే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో స్వచ్ఛందంగా కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి రెస్పాన్స్ తప్పకుండా బెట్టింగ్ యాప్ పూర్తిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో నిషేధించే విధంగా కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ పోలీసులు కూడా ఆయన సజ్జన కోరుతున్నటువంటి పరిస్థితి చెప్పచ్చు.